ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు. ఒకేసారి 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నాడు. రైట్, బీఆర్ఎస్ ని పక్కగా పెట్టండి. సార్ ఎంత చేయాలి రుణమాఫీ, ఎంత చేస్తామని చెప్పారు, మీరు ఎంత చేశారు చెప్పండి, మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది. మొత్తం సిద్ధం చేసినాం. ఒక సంవత్సరం మేము తినకుండా కడుపు కొట్టుకుంటే, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండు కదా, ఓ సంవత్సరం కడుపు కొట్టుకుంటుంటే 35,000 కోట్లు అవలేలకి ఇచ్చేస్తామని చెప్పిర్రు. మరి అలా అట్లా మీరు 20,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు చెప్పండి. మరి ఇంకా 15,000 కోట్లు ఏడిపోయినాయి సార్ చెప్పండి. మొత్తం సిద్ధం చేసిరు కదా మీరు. 35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ పేరిట పట్టకొచ్చి కేవలం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్తే మిగతా 15,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? సరే పక్కగా పెట్టినా కూడా చాలా మంది రైతులకి కాలేదు కదా. మరి మీరు 20,000 కోట్ల రూపాయలు అందరికీ అయిందా? కానూలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ 35,000 కోట్లు అని చెప్పిండ్రు. తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తుండ్రు. సో ఇక్కడే తేడా క్లియర్ గా అర్థమవుతా ఉంది.